ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండవది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడవది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపచేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు అంటే 4వ స్థానంలో చంద్రుడు. 4, 5, 6 అన్నమాట. అంటే వార ప్రారంభం మీరు వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్న వారాంతం అత్యద్భుతంగా ఉంటుంది. వారాంతం కోసం మనం వెయిట్ చేయాలి. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మరి ఎవరికండి చాలా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. షష్టంలో రాహు యోగకారకుడు, లాభంలో గురుడు, లాభంలో రవి, వీళ్ళు శుక్రుడు కూడా యోగకారకుడే. ఇలా దశమంలో రవి, ఆ దశమంలో బుధుడు, ఆయన యోగకారకుడే. ఇలా అనుకున్నట్లుగా గ్రహములన్నీ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు చంద్రుడు, రవి పెద్దగా అనుకూలంగా లేరు. ఎందుకంటే రవి లాభంలో పెద్ద యోగాన్ని ఇవ్వడు. రెండో విషయం ఏంటి అంటే, మీకు రవి చంద్రుడు కూడా అంతే, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. కాబట్టి మీకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు క్రమేపీ తప్పనిసరిగా వస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం కలదు. వారాంతం ముఖ్యులతో చర్చిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగించేటువంటి ముఖ్యమైన వ్యవహారం. మీరు చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పనిసరిగా తగ్గుతాయి. శత్రు బాధలు మిమ్మల్ని పొంచి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని అటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని
మీరు నడుస్తారు. ఆ శత్రు బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా అవకాశాలు, వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, తులసి మాలలు వెయ్యండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు.